టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. టీ20 ప్రపంచ కప్ టైటిల్ సాధించిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. టైటిల్ గెలిచాక మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. ఇక ట్రోఫీని ముద్దాడిన అనంతరం రోహిత్ శర్మ సైతం తాను ఇక భారత్ తరపున టీ20లు ఆడబోనని చెప్పేశాడు. ఆ తర్వాత వెంటనే రవీంద్ర జడేజా సైతం టీ20 కెరీర్ కు గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు భారత్ తరపున అంతర్జాతీయ టీ20లో ఇక చూడలేం. అలాగే వీరి ప్లేస్ లో టీమిండియాలో ఎవరిని భర్తీ చేస్తారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఈ ముగ్గురు ప్లేసుల్లో భర్తీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి ఆటగాళ్లు దొరకడం కూడా కష్టమే. అయితే అలాంటి ప్లేయర్లు ప్రస్తుతం లేకపోయినా భవిష్యత్తులో మాత్రం వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతానికి ఆ ముగ్గురు ప్లేస్ లో ఎవరైతే సరిపోతారో ఓసారి తెలుసుకుందాం. ఈ మధ్య జింబాబ్వే టూర్ కు సంబంధించి టీ20 స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ. అందులో అందరూ యువ ఆటగాళ్లే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఎలాగూ రిటైర్ అయ్యారు. ఇక పంతు, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకి రెస్ట్ ఇచ్చారు. టోటల్ గా భవిష్యత్తులో ఒకే ఒక స్క్వాడ్ ను పరిగణలోకి తీసుకుంటే ఓపెనర్లుగా ఎవరు, అందులోనూ రోహిత్ శర్మ స్థానంలో ఎవరనేది ఓసారి తెలుసుకుందాం. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఒక ఎండ్ లో ఓపెనర్ గా ఖాయం. మరో ఎండ్ లో మరో ఓపెనర్ ఎవరనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎక్కువగా పోటీలో రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ లు పోటీ పడుతున్నారు. అయితే ఇషాన్ కిషాన్ నిలకడలేమి ఆటతో అడపాదడపా ఆడుతున్నాడు. అలాగే అభిషేక్ శర్మ కేవలం 22 ఏళ్ల వయసే. ఇక శుభమన్ గిల్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ స్థానంలో భవిష్యత్తులో అతన్ని బరిలోకి దింపేందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వన్డౌన్ లో అతన్ని ద్రావిడ్ సెట్ చేయడం చూశాం. అంటే కోహ్లీ ప్లేస్ లో ఇక నుంచి శుభమన్ గిల్లే బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ లు బ్యాటింగ్ ఆర్డర్ లో ఉండనున్నారు. ఇక మరో ఓపెనర్ విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. యశస్వి జైస్వాల్ తో రుతురాజ్ గైక్వాడే భవిష్యత్తు ఓపెనర్ గా ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ స్థానంలో శుభమన్ గిల్ పక్కగా తేలిపోయింది. ఇక రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ అని అనుకుంటున్నారు. కానీ అతను అవసరం లేకుండానే అక్షర్ పటేల్ రూపంలో సేమ్ ఆల్రౌండర్ ఉన్నాడు. వెస్టిండీస్ పిచ్ లో ముగ్గురు స్పిన్నర్లు అవసరం కాబట్టి జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ని తీసుకున్నారు. కానీ మామూలుగా అయితే ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. అప్పుడు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జట్టుకు సరిపోతారు. అంటే ఇక నుంచి రెగ్యులర్ గా జడేజా స్థానంలో అక్షర్ పటేలే టీమిండియాకు మెయిన్ వర్షన్. అలా ఈ 3 ప్లేసులను భర్తీ చేసే అవకాశం ఉంది.